నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవ గురు సంస్థాన్ మఠ. కాలభైరవుడు అంటే ఈ లోకానికి పూర్తిగా అవగతమైనటువంటి దేవాది దేవుడు. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా కాలభైరవుడి యొక్క ఆరాధన పూర్తిగా దాని గురించి ఎవరికి అవగాహన లేకపోవడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రస్థానంలో భాగంగా నా చిన్నతనంలో నాకు మా నాన్నగారు మొట్టమొదటి గురువు. నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నగారు యోగాభ్యాసం చేసేటటువంటి పరిస్థితులు. అంటే శివారాధనే, శివుడే దేవుడు, శివుడి కంటే ఇంకెవరూ లేవు, శివుని నమ్ముకుంటే అన్ని వస్తాయనేటటువంటి ఆలోచనతో వారు సాధన కొనసాగారు. వారు నిరంతరం కళ్ళు మూసుకొని ఒక 45 గంట సేపు పాటు అలా మౌనంగా ఉంటే ఆయన చూసి, ఏంటి నాన్న అని అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో రామలింగేశ్వర స్వామి గుడి ఉంది కదా, నువ్వు ముందు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయి, నీకు నేను చేసేటటువంటి సాధన అర్థమవుతుందని చెప్పాను. అలా నాకు నా జీవితంలో మా నాన్నగారు మొట్టమొదటి గురువుగా శివాలయానికి వెళ్ళు, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం జపించేయి, తద్వారా నీకే అవగతం అవుతుందని చెప్పారు. ఆ విధంగా నా జీవితంలో శివతత్వాన్ని నెమ్మదిగా నేను ఎదిగే కొలది ఆ శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం, పంచాక్షరి మంత్రం చదవడం, కొద్దిగా నాకు కాలక్రమేణా 10వ తరగతి ఇంటర్మీడియట్ సమయం వచ్చేటప్పటికి నేను స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకోవడం, స్వామివారికి నామస్మరణ ఇలా చేస్తూ ఉండగా కేదార్నాథ్ గురు పరంపరలో శ్రీ భీమేశ్వర మహాలింగ స్వామీజీ వారు, రావల్పిండి అంటాం ఆయన. ఈ యొక్క ఆయన మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో విష్ణుపురి గ్రామంలో, అక్కడి నుంచి కొంతమంది రాజమండ్రి, కాకినాడ, ద్రాక్షారామం సుమారుగా ఒక 15 మంది వ్యక్తులు అందరం కూడా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మా అదృష్టం కొద్ది ఒక కేదార్నాథ్ గురు పరంపరలో ఉండేటటువంటి ఆ పీఠాధిపతి కాకుండా శ్రీశైల మఠానికి, అలాగే రంభాపురి, ఉజ్జయిని, కాశీ మఠానికి సంబంధించి ఈ 5 మఠాలకి సంబంధించిన స్వామీజీల యొక్క ఆశీర్వాదం దొరికింది 1996-97 ఈ సంవత్సరం. అక్కడ నుండి ఈ యొక్క కేదార్నాథ్ గురు పరంపరలో వారు స్వామి అనేటటువంటి నామధేయంతో దీక్షినప్పుడు కాలభైరవ మంత్రాన్ని ఉపదేశం చేయడం ఆయన చెప్పారు. అప్పటికే కొన్ని క్షేత్రాలలో కాలభైరవుని దర్శించుకోకుండా కొన్ని పరదాలు, కొన్ని కర్టెన్స్ పెట్టేవారు. స్వామిని దర్శించుకోకండి, లోపల స్వామి ప్రధాన దేవత ఉన్నారు, ఈశ్వరుని దర్శించుకోండి అనేటటువంటి వాదన పంచారామ క్షేత్రాల్లో, జ్యోతిర్లింగాల్లో, అష్టదశ పీఠాల్లో కూడా ఉండేది. అంటే కాలభైరవుడు క్షేత్రపాలకుడైనా తెలియదు చాలా మందికి. అక్కడ వారు ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి అంశం ఏమంటే, ఏ క్షేత్రానికైనా సరే ప్రధాన దేవతను మనం దర్శించే ముందు ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటే, ఆ అనుజ్ఞం ఉంటే ఆ దర్శనము, ఆ క్షేత్ర దర్శనము సంపూర్ణమవుతుందనేటటువంటి భావన చాలా మందికి తెలియదు. నేను ఇదే విషయాన్ని కొన్ని పంచారామ క్షేత్రాల్లో అక్కడ ఉండే పండితులతో మాట్లాడితే, మీరు కాలభైరవుని దర్శించుకోకూడదు, మేము మాత్రమే ఉదయం పూజ చేస్తాము, అందుకే గేట్ తాళం పెడతాము. వారితో కొన్ని వాదనలు, అంటే సామాన్య జనులు కూడా కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి, ఎందుకంటే నవగ్రహ సంబంధమైనటువంటి ఈ శక్తులు ఉన్నాయో, నవశక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ నవగ్రహాలకి సమస్తమైనటువంటి అంతరిక్ష దేవతగా బాసిల్లుతున్నటువంటి మహారుద్ర అవతారమే కాలభైరవుడు. అంటే కాలభైరవుడు అంటే యథార్థం, ధర్మాన్ని చెప్పేవాడు, ధర్మం వైపుగా పయనించేటటువంటి శక్తిని మన లోపల ప్రసరించేటటువంటి వాడు. మీరు ఆయన్ని ఎందుకు దర్శించుకోకుండా చేస్తున్న వాదనలో భాగంగా నేను సుమారుగా వారితో ఒక 2 మాసాల పాటు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ వారు ససేమిరా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామివారి యొక్క దర్శనం అందరికీ ఇవ్వము, మేమే పూజ చేస్తాము, మేమే ఆరాధన చేస్తాం, అది కూడా ఉదయం 6 గంటలకి 5 నిమిషాల పాటే ఉంటుంది, మీరు కావాలంటే ప్రధాన స్వామివారిని దర్శనం చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు వారికి నేను ఛాలెంజ్ చేశాను, ఒక 10 సంవత్సరాల్లో చూడండి, ఏవైతే మీరు గేట్లు పెట్టారో, ఏవైతే క్షేత్రపాలకుడు దర్శనం లేకుండా మీరు చేస్తున్నారో అవన్నీ పూర్తిగా తొలగుతాయని చెప్పారు. అదే విధానంలో 2011వ సంవత్సరంలో రాజమండ్రిలో కాళీఘాట్ అనేటటువంటి ప్రదేశం పైన కాలభైరవ స్వామి వారి యొక్క మొట్టమొదటి క్షేత్రాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. ఆ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన
శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని ప్రతిష్ఠ చేసి ఒక విషయాన్ని అందరికీ కూడా తేటతెల్లం చేయడం జరిగింది. మీరెక్కడైనా రామాలయంలో గాని, విష్ణాలయంలో గాని, అమ్మవార్ల దేవాలయంలో గాని ఎక్కడైనా సరే క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేస్తాము, కాలభైరవ ఆరాధన చేస్తామంటే మనము మన మఠం నుండి అందరికీ కూడా కాలభైరవ సాధన, ఉపాసన, అనుష్ఠానం నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే స్వామివారికి విగ్రహాన్ని, మహాయంత్రాన్ని, ఆ యొక్క యంత్ర ప్రతిష్ఠకు సంబంధించినటువంటి సమస్తయం కూడా మేము ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రకటన చేయడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా ప్రాంతాల్లో ఒక 108 విగ్రహ ప్రతిష్టలు చేయాలనే సంకల్పం చేసుకున్నాం. అది 2024 మహాశివరాత్రితో సంపూర్ణమైంది. అంటే కాలభైరవుడిని ప్రధానంగా ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, ఒక్కసారి కాలభైరవ స్వామి వారిని తెలుసుకున్న తర్వాత ఇక మనకు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, ఈర్ష్య, అసూయ తత్వాలు మన నుంచి బహిర్గతం ఉంటాయి. అసలు ఎక్కడ ప్రేమ ఉంది, ఎక్కడ భక్తి ఉంది, మనకి ఏది కావాలి, ఏది వదిలేయాలి, ఏది వినాలి, ఏది వినకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వారు చెప్పేటటువంటి మాట ఎంతవరకు యథార్థం, ఎంతవరకు అవాస్తవం అనేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సాధన కాలభైరవ సాధన. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేర్పాలనే ఉద్దేశంతో సుమారుగా ఇప్పటికీ 4.5 లక్షల మందికి ఈ సాధనను కాలభైరవ గురు, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం బహిర్గతం చేయడం జరిగింది. కొంతమంది అయితే కనుక వేద పండితులు కూడా మాతో ఛాలెంజ్ చేశారు, మీరు ఇంత రహస్యంగా ఉన్నటువంటి విద్యను సామాన్యులకు కూడా ఎందుకు చెప్తున్నారని చెప్పకూడదు కదా అంటే, ఎందుకు చెప్పకూడదు, చెప్పకూడదని ఎక్కడుంది అంటే దానికి సమాధానమే లేదు. అలా ఈ రోజున ఎవరికి వారు వారి వారి జీవితాల్లో ఎదురవుతున్న ఎన్నో సమస్యలను, దారుణమైన సమస్యలను, చెప్పుకోలేనటువంటి కష్టాలను కూడా కేవలం స్వామి వారి యొక్క మంత్రం జపం చేసి, స్వామి వారి యొక్క సాధనతో వారి పరమానందాన్ని జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందులో ఒకరు ముఖ్యమైనటువంటి అమ్మ రోహిణి అని, ఆమె దసరాపేటకి సంబంధించినటువంటి ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. వారి సాధన చేసి వారిది ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ, అక్కడ వారికి విపరీతమైన బాధలు ఉంటే 2 నెలలు ఈ సాధన చేసిన తర్వాత వారికి రావాల్సిన 200 కోట్ల రూపాయల ఆస్తి కోర్టులో గెలవడం జరిగింది. వాళ్ళు హ్యాపీ అయిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, స్వామి మీరు రాజమండ్రిలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం కట్టాలని నిశ్చయించుకున్నారు కాబట్టి ఆ స్వర్ణాకర్షణ భైరవ స్వామి విగ్రహానికి సంబంధించి మేము రాలేం ప్రతిష్టకు, ఎంత అయితే మీకు ఖర్చు అవుతుందో మొత్తం చెప్పండి, మేమే పంపిస్తామని చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ స్వామి వారి యొక్క స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రాన్ని, స్వర్ణాకర్షణ భైరవ విగ్రహాన్ని కూడా స్థాపన జరిగింది. ఇలా ఈ యొక్క స్వామివారి తత్వంతో పాటు 10 మహావిద్యలు అంటే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మీరు ఈ గ్రహానికి శాంతి చేయండి, ఈ గ్రహానికి పూజ చేయండి. ఈ ఆధ్యాత్మికత పట్ల అవగాహన లేనటువంటి వారు ఎంతో మందిని మభ్య పెడుతూ ఉన్నారు. డబ్బున్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, మంచిదే, కానీ దారుణంగా అప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కూడా అప్పులు చేయించి ఇబ్బందుల పాలు చేస్తాం. అంటే అప్పటికే నష్టాలు ఉన్నారు, మరింతగా వారిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడం ఉద్దేశంతో 10 మహావిద్య అమ్మవార్ల యొక్క సాధనలు కూడా బహిర్గతం చేయాలి, అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఏ ఏ గ్రహానికి సంబంధించినటువంటి అమ్మవారు ఎవరెవరు ఏ ఏ విధంగా అంటే, అందరూ కూడా గృహస్థాశ్రమ ధర్మంలో సంసార జీవితంలోనే ఉన్నారు. అందరూ కూడా అంటే సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారే, సమాజంలో ఉన్నటువంటి వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే వారి జీవితంలో సమాజాన్ని, కుటుంబాన్ని త్యజించి ఎక్కడికో అరణ్యాలకు పోయి అక్కడే వారి జీవితాన్ని త్యాగం చేసుకోవడం కంటే సాధన చేసి భక్తితో పరమాత్ముని యొక్క అనుగ్రహంతో శక్తిని సంబంధించుకొని ఆ శక్తితో సమాజంలో ఉండేటటువంటి కొంతమంది బాధలను ఎవరైతే పోగొడతారో వారు ముక్తికి, మోక్షానికి అర్హులని చెప్పినటువంటి భావంగానే ఈ సమాజంలో ఉండేటటువంటి వారందరికీ ఏ నక్షత్రానికి ఏ విధమైన దోషం ఉన్నా సరే మీరు అమ్మవారి యొక్క ఈ యొక్క మంత్రం జపం చేయండి, ఈ సాధన చేయండి. మీ సంసారంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారాల్లో ఉండండి, ఎక్కడ దేన్ని వదలాల్సిన అవసరం లేదు. రోజు మీకుండే సమయంలో కొంత సమయం పాటు అమ్మవారి యందు, స్వామివారి యందు మీరు భక్తిని చూపించేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడం. దీని ద్వారా సుమారుగా ప్రత్యేకంగా 5 లక్షల మంది ఈ యొక్క సాధన పట్ల అవగాహన కోసం, సాధన చేయడం కోసం ఎంతో మంది ముందుకు రావడం, నేర్చుకోవడం. ఈ రోజు ఎక్కడ చూసినా సరే కాలభైరవ పూజ, కాలభైరవ ఆరాధన, కాలభైరవ మంత్రము,
దశ మహావిద్య మంత్రము ఎన్నో రకాలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకంటే సూక్ష్మంలో మోక్షం. లక్షలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది కృతులు చేసుకోలేనటువంటి సామాన్యులు సైతం కేవలం భక్తితో ఈ నామాన్ని జపం చేస్తే వారి జీవితంలో కావలసిన సమస్తమైన అభీష్టం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో దుఃఖరహిత సమాజం కోసమే ఈ యొక్క కాలభైరవ గురు సంస్థాన మఠాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా దేవాలయానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మీరు జరగండి జరగండి వెళ్ళండి వెళ్ళండి అని దేవుణ్ణి కూడా చూడకుండా పక్కకి తోసే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మూల విరాట్కు అక్కడ ఉండేటువంటి అర్చకుడు లేదా అక్కడ ఉండే గురువు గారు ఏ విధంగా అయితే మూల విరాట్కు ఆరాధన చేస్తారో, హారతి సమర్పణ చేస్తారో, అభిషేకం చేసుకుంటారో, ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సేవా భాగ్యాన్ని కలిగించాలనేటటువంటి సదుద్దేశంతో రాజమహేంద్రవరంలో కాలభైరవ మూల విరాట్కు స్వయంగా భక్తులందరికీ కూడా స్వయంగా హారతి ఇచ్చేటటువంటి అవకాశం కల్పించబడింది. వారు వీరు కులము మతము పిల్లలు పెద్దలు ఆడవాళ్ళని భేదం లేకుండా మగవాళ్ళని భేదం లేకుండా భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా స్వయంగా మూల విరాట్కు హారతి ఇవ్వడం. క్రింద ఉండేటటువంటి స్వామివారికి కంకాల హారతి ఇస్తాము అందరితో కూడా, పైన ఉండేటటువంటి స్వామివారికి సర్ప హారతి ఇస్తాము, అందరికీ కూడా ఇక్కడ నాణాల ప్రసాదంగా ఇస్తాం. ప్రపంచంలో భక్తులకు నాణాల ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంగా వర్ధిల్లుతుంది. అంటే ఈ యొక్క నాణాలు మాకు కొంతకాలం వరకు కాశీ నుంచి రావడం జరిగింది, కొంతకాలం కేదార్నాథ్ జరిగింది, కొంతకాలం ఆ నాణాలను మేమే సంపాదించుకొని ఆ నాణాలతో స్వామివారి ప్రత్యేకంగా అభిషేకము, అర్చన, హోమక్రియ నిర్వహించి ఆ నాణాలను భక్తులకు పంచిపెట్టేటటువంటి క్రియ జరుగుతూ ఉంది రాజమహేంద్రవరంలో. ఈ రోజున నేను సనాతన సాధు పరిషత్ సంస్థలోకి రావడానికి కూడా కాలభైరవ సాధన ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే చాలా బిజీగా ఉండే సమయంలో ఎంతో మంది స్వామీజీలు పిలిచారు, మీరు మా యొక్క పరిషత్తులోకి రండి, మా సంస్థలో జాయిన్ అవ్వండి అంటే. కానీ అప్పుడు ఎందుకో నాకు పూర్తిగా సదాభిప్రాయం కలగలేదు. కానీ మన అధ్యక్షుల వారు త్రిపుర భైరవానంద స్వామీజీ వారు ఒక పిలుపునిచ్చారు, మీరు కూడా వస్తే బాగుండు అంటే. స్వామీజీ వారికి నాకు పరిచయం లేదు. నాకు తెలియకుండా ఒంగోలులో మన యొక్క మఠానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పడింది, నాకు తెలియదు ఆ విషయం. అక్కడ వారు స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ఒంగోలులో సేవా సమితి అని పేరు పెట్టి అక్కడ నా యొక్క ఫోటో పెట్టుకొని స్వామివారి యొక్క ఫోటో పెట్టుకొని అక్కడ ఆరాధనా కార్యక్రమాలు అన్నదానం చేసి స్వామీజీ వారిని వారు ఆహ్వానం జరిగింది. అప్పుడు స్వామివారు చూసి ఓహో, అలా ఒక్క ఒంగోలైనా కాదు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల స్వామివారి యొక్క ఆరాధన జరుగుతుంది అంటే దానికి కేవలం మూలమైన అంశం కేదార్నాథ్. కేదార్నాథ్లో గురువు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మంత్రోపదేశమే ఈ రోజున దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఈ యొక్క స్వామివారి యొక్క ఆరాధన సాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విధంగా నాకు అధ్యక్షులు వారు పరిచయం అయ్యారు. ఈ రోజున సనాతన సాధు సంత పరిషత్తులో జాతీయ జనరల్ సెక్రటరీగా నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ లక్ష్యాన్ని తెలుసుకోవాలి అంటే మనము పూజలు పురస్కారాలు ప్రదక్షిణలు చేస్తూ అంతకు మించి నామస్మరణ చేయాలి. ఎవరైతే నామస్మరణ చేస్తే వారికి అర్థమైపోతుంది, నా జీవితం దీనికోసం ఆవిర్భవించింది, నా జన్మ యొక్క సార్థకత ఇది, నా జన్మ సాఫల్యత ఇది, దీనికోసం నేను పోరాటం చేయాలి. కేవలం నా కుటుంబమే, నా పిల్లలే, నా సంసారమే నా జీవితం కాదు, నాతో పాటుగా ఈ లోకంలో జన్మించిన కొంతమందికైనా సరే మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంలో భాగంగా నేను యొక్క పరిషత్తులో నా శక్తికి మించి నేను సేవ చేయడం సిద్ధంగా ఉన్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ 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 చాముండేశ్వర మహర్షి స్వామీజీ వారికి, అలాగే అరుణాచలంలో మహోన్నతమైనటువంటి మహాయజ్ఞం అంటే అన్నదానాన్ని మించినటువంటి యజ్ఞం ఈ ప్రపంచంలో మరొకటి ఏమీ లేదు. అన్నదాన యజ్ఞాన్ని చేస్తున్నటువంటి మహోన్నతులు అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారికి, అలాగే మాతాజీ గారికి, అలాగే ఇతరితర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సనాతన సాధు సంత పరిషత్కి, సనాతన సాధు సంత పరిషత్కి, సనాతన సాధు సంత పరిషత్కి జై శ్రీరామ్. చాలా ఎక్కువ సమయం మాట్లాడి సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై నేను సైతం సిద్ధం, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై నేను సైతం సిద్ధం, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై నేను సైతం సిద్ధం. సనాతన సాధు సంత పరిషత్కి, సనాతన సాధు సంత పరిషత్కి, సనాతన సాధు సంత పరిషత్కి.
శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర.